బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ చెంప చెల్లుమనిపించాడు. పాకిస్తాన్ ఓ పిచ్చి కుక్క. తనను బుజ్జిగా పెంచుకుంటున్నాను, తోకాడిస్తూ నా చుట్టే తిరుగుతుంది కదా అని చెప్పి పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చాడు, పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టాడు, పాకిస్తాన్ని భుజానికి ఎత్తుకొని మోసాడు కూడా డొనాల్డ్ ట్రంప్. కానీ ఇప్పుడు అదే పిచ్చి కుక్క పాకిస్తాన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ని కరిచింది. మీరు చూస్తున్న విజువల్స్లో కనిపించేది ఇషాక్ దార్. సో వాడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి. సో విదేశాంగ మంత్రిగా పనిచేసే ఇషాక్ దార్ నిన్న ఒక మీడియా సంస్థతో ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎలా ఆగిపోయిందని చెప్తే భారత్కి జిందాబాద్ కొట్టాడు, భారత్ వైపు నిలబడ్డాడు. భారత్ ఎప్పుడు కూడా మూడో వ్యక్తి మాట నమ్మదు, మూడో వ్యక్తి మాట విశ్వసించదు. భారత్ని మేము పాకిస్తాన్గా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు భారత్ యుద్ధాన్ని ఆపేసింది. కాల్పుల విరమణ విషయంలో భారత్ చెప్పిందే నిజమని ఇషాక్ దార్ ఒప్పుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్కి చెంప చెల్లుమనిపించాడు. రిసౌండ్ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మొత్తం మోగిపోతోంది. డొనాల్డ్ ట్రంప్ చెంప చెల్లుమనిపించడంతో సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ చేసింది ఏమీ లేదు. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించలేదు. ఇది కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఆ డిస్కషన్, ఆ విషయాల మేరకే యుద్ధం ఆగిపోయింది. కానీ అసలు దీంట్లో ట్రంప్ ప్రమేయమే లేదు. ఇది రెండు దేశాల అంశమని ట్రంప్కి భారత్ తేల్చి చెప్పింది అని చెప్పి ఇషాక్ దార్ అంటున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేనని, తానంతటోడు లేనే లేడని, వాడే ఓ గొప్పవాడని, వాడిని మించినోడు లేడని చెప్పి ఎవరికి వాడు చెప్పుకుంటే పోదు కదా. అలాగే చేశాడు ట్రంప్. ఎవరికి వారు చెప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మరు. డొనాల్డ్ ట్రంప్ చేసిందనే, నేను చాలా గొప్పవాడిని, వారానికో యుద్ధాన్ని ఆపాను, నేను భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను. పాకిస్తాన్ ఒక మంచి దేశమే, భారతదేశం కూడా ఒక మంచి దేశమే. పాకిస్తాన్ వాళ్ళు పవర్ఫుల్ అంటూ మాట్లాడుకొచ్చాడు కొన్ని సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్. యుద్ధాన్ని ఆపింది నేనే. ఎక్కడికి పోతే అక్కడ ఈ పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి కూతులతో డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళ్తే అదే మాటలు మాట్లాడుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా అవే మాటలు మాట్లాడుకొచ్చాడు. కానీ ఎవరు కూడా ఆ మాటలు విశ్వసించలేదు. పదే పదే భారత్ నుంచి, మన దగ్గర నుంచి అటు రణ్దీప్ జైస్వాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించి స్పోక్స్ పర్సన్ కానీ, విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించి మంత్రి జైశంకర్ కానీ, ఇంతమంది ఎవరు మాట్లాడినా కూడా డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహార శైలిని మార్చుకోలేదు. వ్యవహార శైలి మార్చుకోకపోగా నేనే అని చెప్పి ప్రతిసారి కూడా ప్రచారం చేసుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 సార్లు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే, పదే ఇవే మాటలు మాట్లాడుతూ వెళ్ళాడు. కానీ అసలు విషయం భారత్ బయట పెట్టినా కూడా డొనాల్డ్ ట్రంప్ ఆ మాటని, ఆ వ్యవహార శైలిని మార్చుకోలేదు. ఇప్పుడు తాను పెంచి పోషించుకున్నటువంటి ఒక కుక్క కూడా ఆ మాటలే మాట్లాడింది. భారత్ చెప్పిందే నిజం, భారత్ మాటలే మనం విశ్వసించాలి. ఇక్కడ మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని చెప్పి భారత్ చాలా స్పష్టంగా తెలియజేసింది. మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని చెప్పి పాకిస్తాన్ని చర్చలకు పిలిచింది. పాకిస్తాన్ మేము రిక్వెస్ట్ చేస్తే పాకిస్తాన్తో చర్చలకు భారత్ సిద్ధమైంది. కానీ అమెరికాని ఎక్కడ కూడా అంగీకరించలేదు. ఇక్కడ నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆ పిచ్చి కుక్కనే అసలు విషయం ఏంటో చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆయన మాటలో మీరు కూడా వినండి. Negotiation happening with India, is there a third party involved? Are you open to third party involvement? Well, we don't mind, but India has categorically been stating it's a bilateral, so we don't mind bilateral. When we met 25th of July, bilateral meeting, myself with Secretary Rubio in Washington, I asked him what happened to the dialogue. Says India says that it is a bilateral issue. We don't. So we are not begging for anything. If any country wants dialogue, we are happy, we are welcome. We are a peace-loving country. We will be. We believe that dialogue is the way forward. But obviously, it takes two to tango. So unless India wishes to have dialogue, we can't force dialogue. We don't wish to force dialogue. Any negotiation happening with India? రైట్, విన్నారు కదా మాటల్లో. దీంట్లో మూడో వ్యక్తి ప్రమేయం లేదు. డొనాల్డ్ ట్రంప్ అస్సలే ఇన్వాల్వ్ కాలేదు. భారత్ ఎవరి మాట విశ్వసించదు, భారత్ చెప్పిందే నిజం. ఈ మాటలు ఎవరితోనైతే మనం శత్రుత్వం పెంచుకున్నామో ఆ శత్రువు ఆ పిచ్చి కుక్క చెప్తున్నాడంటే ఇకనైనా డొనాల్డ్ ట్రంప్కి ఈ మాటలు చూసిన తనే కూడా కొంత సిగ్గనిపించాలి. ఇంకా కూడా నేనే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానంటే ఇక నిన్న ఒక పిచ్చివాడిగానే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ముద్ర వేయక తప్పదు. ఎందుకంటే ఇంత చాలా స్పష్టంగా ఢీకొట్టిన దేశం, ఎదుర్కొన్న దేశం రెండూ కూడా
దీంట్లో మూడో వ్యక్తి ప్రమేయం లేనే లేదు. భారత్ చెప్పింది నిజమే. భారతే మాతో చర్చలు జరిపింది. పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే భారత్ చర్చలకు వచ్చింది. యుద్ధం ఆగడానికి కారణం భారతే అని చెప్పి ఇంత గట్టిగా, నిక్కచ్చిగా, నిరాడంబరంగా చెప్పినా కూడా ఇంకా డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహార శైలి మార్చుకోకపోతే ఎవడేం చేయలేడు. ఇంకా ఇలాగే ఉండిపోతా, నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను, ఈ రకంగానే కూతలు కూస్తానంటే ఎవరు కూడా అడ్డుకునే ప్రసక్తి ఉండదు. ఎవరు కూడా దానికి నిలువరించరు కూడా. డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాటలు మనం చూసాం కదా. ఒకసారి మళ్ళీ గతంలో డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా మాట్లాడుకొచ్చారు, యుద్ధాన్ని నేనే ఆపాడని చెప్పి ఎన్ని వందల సార్లు చెప్పుకొచ్చాడో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆయన మాటల విధానం ఏం చెప్పాడో. You're talking about two nuclear nations. That was a very big one. But leaders of Pakistan and India, I know them very well. And they're in the midst of a trade deal, and yet they're talking about nuclear weapons. I say, this is crazy. So I said, I'm not doing a trade deal with you guys. And they want the trade deal. They need it. I'm not doing a trade deal with you if you're going to have war. You're talking about two nuclear nations. That was a very big one. But leaders of Pakistan and India, I know them very well. And